సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో ప్రదర్శన, అట్లాగే ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో 6 పథకాలను గ్యారంటీగా అమలు చేస్తానని చెప్పేసి అన్నాడు. అట్లాగే 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుతానని చెప్పేసి కూడా అన్నాడు. ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. దానికి సంబంధించి నేను అధికారులు రాగానే చేయుత పథకం కింద బీడీ కార్మికులందరికీ ఆసరా పెన్షన్ ఇస్తానని ప్రకటించి తన అధికారులకు వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఉరుకు లేదు పలుకు లేదు. అట్లాగే ఇవాళ చాలామంది ఇల్లు గడుపుకుంటామని చెప్పేసి దరఖాస్తులు చేసి అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు అన్వయాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు కేటాయించినట్లు అందరికీ దానికి పూర్తిగా కేటాయించినట్లు కూడా సమాచారం ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ విధానాల్లో అవలంబిస్తే ఎట్లయితే కేసీఆర్ని పామాదులో కూడబెట్టిండో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఈ నెల 20వ తారీఖు నాడు హైదరాబాద్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రదర్శన ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అన్ని వాగ్దానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళే ఇది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. అందుకుగా అమలు చేయండి, దాన్ని అమలు జరపండి అని చెప్పేసి ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును పురస్కరించుకొని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి మేము కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నది. ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినంత మేరకు ఇవాళ మాఫీ అనే దానికాడ మేము పైన ఉన్నది మీరు కట్టండి కాదు, మీరు 2 లక్షలు ఇచ్చే కాడ దాన్ని వెంటనే మీరు మాఫీ చేయండి. తులం బంగారం మేము ఎవరో అడగలే, మీరు ఇస్తామని అన్నారు. ప్రజలందరికీ తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఇవ్వండి. మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మూసీ పక్షాలను ఏదైతే అంటుందో మంచిదే, సంతోషమే. కానీ ఆ మూసీ పక్క పంటనే పేదే కంపెనీలకు ఇవ్వకుండా అక్కడ ఉండే ప్రజలకు ఆ మూసీ దగ్గర ఇవ్వండి. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవి దాదాపు హైదరాబాద్లోనే 1,00,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. నిజామాబాద్ లాంటి దగ్గర 1000 ఉన్నాయి. అట్లాగే ఎక్కడెక్కడైతే అవి ఖాళీ ఉన్నాయో మీరు అవి వెంటనే పంచండి. అవి పంచడానికి ఏర్పడితే అందులో నిజంగా అర్హులైన వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. 24 జరిగే ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతుంది.